ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ఇరాన్ మీదన ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు ఒక్కసారిగా వణుకు పుట్టిస్తున్నాయి. భారీ ఎత్తున చేస్తున్నటువంటి దాడులు, అణుస్థావరాలనే లక్ష్యంగా చేస్తున్నటువంటి దాడులు, అణు విధ్వంసం జరిగేటటువంటి ప్రమాదం ఉంది. ఇప్పుడు ఇరాన్ చుట్టుపక్కల ఉన్నటువంటి పాకిస్తాన్కి ప్రమాదమే, ఆఫ్ఘనిస్తాన్కి ప్రమాదమే. ఎందుకంటే అక్కడ అణుస్థావరం పేలితే దాని రేడియేషన్ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలకు కూడా వ్యాపిస్తుంది. అది ఎంత దూరం వ్యాపిస్తుందో తెలియదు. అక్కడ ధ్వంసమైనటువంటి అణ్వస్త్రాలకు సంబంధించినటువంటి తీవ్రతని బేస్ చేసుకుని, అది దాంట్లో ఎంత కెపాసిటీ ఉందన్న దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. 10 అణుబాంబులకి సరిపడినటువంటి మెటీరియల్ ఉందని ఇరాన్ చెప్పింది. అంటే అది కొన్ని వేల కాదు లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్టు. ఇప్పుడు వాస్తవంగా అప్పట్లో నాగసాకి, హిరోషిమా మీద పేల్చినటువంటి దానికంటే 10 రెట్లు శక్తివంతమైన తమ దగ్గర ఉన్నాయని చెప్పుకొచ్చింది ఇరాను. అట్లాంటి సిచ్యుయేషన్లో ఇప్పుడు ప్రమాదకరమైనటువంటి పరిస్థితి నెలకొంది. తాజాగా ఈ ఇంపాక్ట్ ఎంత దూరం వ్యాపిస్తుందో తెలియదు, అక్కడ ఎంతమంది బ్రతుకుతారో తెలియదు, ఎంతమందికి చనిపోతారో తెలియదు. దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి.